హాయ్ హలో నమస్తే. దిస్ ఇస్ డాక్టర్ కాశీగారి ప్రసాద్, అసోసియేట్ ప్రొఫెసర్, గ్రాఫాలజిస్ట్, రైటర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. ఎవరైనా సరే ఏదైనా ఒకటి సక్సెస్ సాధించుకోవాలి అనుకున్నప్పుడు చాలా మాటలు ఉంటాయి. అందులో ముఖ్యమైనటువంటి ఒక మాట ఏంటంటే కంటిన్యూయస్ ప్రాక్టీస్, నిరంతర సాధన అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. మరి ఈ నిరంతర సాధన ఎలా ఉంటుంది అన్న దాని గురించి ఓ కవిత రాస్తే ఆ కవిత ఏం చెప్తుందంటే ఇదో ఈ విధంగా ఉంటుంది. కోరుకున్నప్పుడు పౌర్ణమి రాదు కాని వద్దన్నా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయి. అయినా సరే సీతాన్వేషణ ప్రయత్నంలో చిన్న అవకాశాన్ని కూడా విడిచిపెట్టక ఆంజనేయుడు అడ్డంకులను అధిగమించి సీతమ్మ జాడ కనుగొని రామకార్యాన్ని పూర్తి చేశాడు కదా. అతులిత బలదాముడిగా చరిత్రలో నిలిచిపోయాడు కదా. మనందరికీ తెలిసిన సత్యం ఇది. ఇష్టపడినప్పుడు వసంతం రాదు కాని వద్దన్న కష్ట నష్టాలు పలకరిస్తూనే ఉంటాయి. అయినా సరే కురుక్షేత్ర సంగ్రామంలో అడుగడుగున ఆపదలు ఎదురై మోహవేషంలో చిక్కుకున్న అర్జునుడికి కర్తవ్యాన్ని బోధించాడు శ్రీకృష్ణుడు. గీతామృత సారాన్ని మానవాళికి అందించాడు. చూడాలనుకున్నప్పుడు ఇంద్రధనుసు కనిపించదు కానీ అవరోధాలు మనసు తలుపుకు ఆహ్వానం పలుకుతూనే ఉంటాయి. అయినా సరే అంతఃపురం, అరణ్యవాసం, అజ్ఞాతవాసం కాని సహనం కోల్పోకుండా ధర్మరాజు అనే పేరును సార్థకం చేసుకున్నాడు. కోరుకున్నవి పొందినప్పుడు కాదు, పొందినవి అపురూపంగా భావించి ఆస్వాదించినప్పుడే జీవితం ఆనందమయం. ఈ ప్రయాణాల్లో అవకాశాల కోసం అన్వేషించాలి. అందివచ్చిన అవకాశాన్ని అదృష్టంగా భావించాలి. నిరంతరం, బాగా గుర్తుపెట్టుకోండి, నిరంతరం సాధనతో అనుకున్న లక్ష్యాలను అందుకోవాలి. అందుకే ప్రతిరోజు కూడా ఒక ఉల్లాసమైనటువంటి నిరంతర పోరాటం చేస్తూనే ఉండాలి. ఇక్కడికి ఒక కవిత అయిపోయింది. నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్, అద్భుత సత్యం. ప్రతిరోజు చాలా నిజాలు చూస్తూ ఉంటాం. అందులో ఉన్న ఒక అద్భుత సత్యం, ఒళ్ళు విరుచుకుంటున్న చిలిపి తలుపులతో నీ మోహన మురళీ రవలి చెవుల్లో శ్రావణంగా వినిపిస్తూ కడివెలుగు సిగ్గులతో కళ్ళు వాలిపోతున్నాయి. లౌకిక భావాలకు అతీతంగా నాలో ఉండి జీవిస్తున్నట్లు, నాలో ఉండి శ్వాసిస్తున్నట్టు ఎందుకు అనిపిస్తుందని అదే పనిగా నిలదీసి అడిగాను అంతరంగాన్ని. తేలియాడుతున్న ఊహల మలుపులలో మనసు మరుమల్లే పువ్వుగా వికసిస్తూ వేధించే దూరమంతా కరిగేలా అమృతాంశుని వెన్నెలలో పరిపూర్ణమవుతున్న శారద రాత్రుల్లో నీవీ నా దరి చేరాలని ఎందుకు అనిపిస్తుందని అదే పనిగా నిలదీసి అడిగాను అంతరంగాన్ని. అక్షరాలలో ఆలపించే మౌనమే మంత్రమై, పదాలతో పలకించే మనసే బంధమై, ఇరువుని కలతలే లేని లోకంలోకి దారి చూపించటమే సృష్టి స్థితి విన్యాసమని అంతరంగమే ఆవిష్కరించింది అద్భుత సత్యాన్ని.